హలో ఎవ్రీవన్, ఇవాళ నేను రిబ్బన్ పకోడా ప్రిపేర్ చేస్తున్నానండి. నేను 3 గ్లాసులు బియ్యం పిండి, అలాగే 1 గ్లాసు జల్లించుకున్న శనగపిండి వేసుకున్నాను. కరెక్ట్గా నేను 2 గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాస్ శనగపిండి వేసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాసు పుట్నాల పప్పు పొడి వేసుకున్నాను అనమాట. అదే తినే శనగపప్పు అంటాం కదా, పప్పు. దానికి సరిపడ్డ కారం వేసుకున్నాను. కారం అయితే నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి, ఎందుకంటే ఇది చాలా స్పైసీగా ఉంది అందుకే. అలాగే వాము కూడా 1 టేబుల్ స్పూన్ని ఇలా బాగా క్రష్ చేసి వేసుకున్నాను. అప్పుడైతే ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి అనేసి వేసుకున్నాను అనమాట. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది, చాలా బాగుంటుంది. అలాగే స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు, ఒక 1 మంత్ అయినా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా యూస్ అవుతుందని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చు. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అన్నీ దొరుకుతాయి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా పిండిని ఒకసారి ఉప్పు వేసుకొని అన్నీ కలుపుకున్నాక కొద్దిగా తెల్ల నువ్వులు వేసాను. అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేయండి, లేకుంటే లేదు. నేనైతే వేస్తున్నాను, చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి నూనె 2 గంటలు వేస్తున్నాను అనమాట. 2 గంటలు వేస్తున్నాను, ఎందుకంటే బాగా క్రంచీగా ఉండాలి అనేసి. ఒక 2 గంటలకి వేసాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇది కొద్దిగా గీ కూడా యాడ్ చేశాను నేను. గీ అనేది కూడా ఆప్షనలే, బట్ మీ ఇష్టం. వేసుకుంటే క్రంచీగా టేస్టీగా ఉంటాయి, అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, గీ వేసి కూడా. లేదు మాకు ఆయిల్ నచ్చదు అంటే గీని కూడా వేడి చేసి ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా అంతా వేసుకొని బాగా కలపాలన్నమాట. ఇలా కలిపి ఇలా ముద్దగా అన్నారంటే అది రావాలన్నమాట. అలా వస్తే పర్ఫెక్ట్గా వస్తాయి, క్రంచీగా కూడా ఉంటాయి. చాలా రోజులు కూడా స్టోర్ ఉంటాయండి ఇవి. నేనైతే మ్యాక్సిమం ఇవి వీక్లీ 2 వీక్స్ వన్స్ ఒకసారి అలా ప్రిపేర్ చేస్తుంటాను. చాలా బాగుంటాయి. స్టోరేజ్కి పిల్లలు స్నాక్స్గా యూజ్ అవుతుందని నేను చేస్తుంటాను. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ముద్దగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే, కాకపోతే కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి పిండి. మీరు ఎక్కువసేపు ప్రెస్ చేసి నీట్గా కలుపుకున్నారంటే ఒక 5 మినిట్స్లో స్మూత్గా అయిపోతుంది పిండి అయితే. చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూస్తున్నారు కదా, అలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక తడి బట్టని కవర్ చేసుకోండి. నేనైతే మౌల్డ్ ఇది తీసుకున్నానండి, చూపిస్తున్నాను కదా. రిబ్బన్ పకోడాకి ఇలాంటి బౌల్స్ వస్తాయి, అది వేసుకోవాలి. అలా వేసుకొని ఆల్రెడీ గ్రీస్ చేశాను నేను లోపల ఆయిల్ వేసి. ఇలా గ్రీస్ వేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా పిండిని కొద్దిగా తీసుకొని దాంట్లోకి వేసేయడమే. కొంచెం ఒక 3/4 వేసుకోండి. అలా వేసుకున్నారనుకోండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి. వేసి ఇంకా డైరెక్ట్గా ఆయిల్ పెట్టేసుకొని హాట్ ఆయిల్లో ఇంకా ఒత్తేసుకోవడమే. మీకు అలా ఒత్తడం రాకపోతే దీన్ని అయితే డైరెక్ట్గానే ఒత్తాలి, లేకపోతే బాగుండదు. ప్యాన్లో వేసుకొని ఒత్తడానికి చూస్తున్నారు కదా, గంటి మీద వేసుకొని ఒత్తడానికి కుదరదు. సో అందుకనే సో ఇలా అన్నమాట. ఇలా వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన తీసి పెట్టుకోండి. అలాగే మిగిలినవన్నీ ఒత్తేసుకోండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది, చాలా సింపుల్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన పెట్టేసుకోండి. ఫైనల్ లుక్ అయితే ఇవి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.